ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరే ప్రదర్శన చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చివరి వరకు నిలబడి చెన్నైకి విజయాన్ని అందించాడు. దీంతో ఈ సీజన్ లో 7వ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. రచిన్ రవీంద్ర 27, డారెల్ మిచెల్ 22, అలాగే శివన్ దూబే 18 పరుగులతో వేగంగా బ్యాటింగ్ చేశారు. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బంతుల్లో 42 రన్ చేసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. దీంతో 18.2 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్చిపై సిఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రాజస్థాన్ రాయల్స్ కు పరుగులు రావడం కష్టమైంది. చివర్లో రియాన్ పరాగ్ 35 బంతుల్లో 47 రన్స్, ధ్రువ్ జోరెల్ 28 రన్స్ చేశారు. ఆరంభంలో జైస్వాల్ 24, జోస్ బట్లర్ 21 రన్స్ చేసినా సరైన స్ట్రైక్ రేట్ లేకపోవడం, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా అదే స్ట్రైక్ రేటును కొనసాగించడం కేవలం రాజస్థాన్ 141 పరుగులే చేసింది. దీంతో 10 బంతులు మిగిలి ఉండగానే సిఎస్కే లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది. ఇక ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరుకునే ఒక అడుగు దూరంలో వరుసగా 3 మ్యాచ్లు ఓటమి పాలై ప్లే ఆఫ్ ఎంట్రీ కోసం మరో మ్యాచ్ దాకా వేచి చూడాలి. ఇంకా ఆ జట్టుకు 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక చెన్నై గెలుపుతో అటు ఆర్సీబీ ఇటు ఢిల్లీ జట్లకు ప్లే ఆఫ్ చేరడం పెద్ద కష్టంగా మారిపోయింది. ఈ రోజు ఢిల్లీపై ఆర్సీబీ గెలిచినా కూడా అటు సిఎస్కే ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంది. అప్పటికి ఆర్సీబీకి 50% మాత్రమే ప్లే ఆఫ్ అవకాశం ఉంటుంది.